హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము మా ఫ్యామిలీ అందరం కలిసి వండర్లా వెళ్తున్నాము. ఈ డ్రాగన్ గేమ్ చూసారండి? చిన్నపిల్లలు అయితే ఎక్కడానికి భయపడుతున్నారు, పెద్దవాళ్ళు అయితే ఎక్కేయచ్చులండి. అక్కడ గేమ్ చూసుకుని కొంచెం ఎదరికి వచ్చేసరికి ఇక్కడైతే మొక్కలవి చాలా బాగున్నాయండి. చాలా పచ్చగా చాలా అందంగా ఉన్నాయి. కటింగ్ అది వేసి చాలా బాగా పెంచుతున్నారు మొక్కల్ని. ఇక్కడైతే స్పేస్కి సంబంధించి గేమ్ అయితే ఒకటి ఉందండి. వీడియో అది చూపిస్తున్నారు. చిన్నపిల్లలకైతే బాగా ఇంట్రెస్టింగ్గా చాలా బాగా ఉంటుందండి. ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ అనేది ఒకటి కనిపించింది కదండి. ఆ ఫాస్ట్ ట్రాక్ అదే వేయించుకుంటే మనం లైన్లో వెయిట్ చేయకుండా లోపలికి డైరెక్ట్గా అయితే వెళ్ళిపోవచ్చు. అదే ఫాస్ట్ ట్రాక్ లేని వాళ్ళు అయితే లైన్లో వెయిట్ చేయాల్సి ఉంటుంది. మన టైం వచ్చేంత వరకు లైన్లో వెయిట్ చేయాలండి. ఇక్కడైతే 2 రూమ్స్ అయితే ఉన్నాయి. ఆ 2 రూముల్లో కూడా మనకి స్పేస్కి సంబంధించి ఫొటోసు, వీడియోసు అవి అక్కడ ఎలా ఉంటాయి, ఏంటి అనే వివరణ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తున్నారండి. పిల్లలకైతే బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. చిన్నపిల్లలు చాలామంది ఎంజాయ్ చేశారు. చాలామంది అయితే భయపడ్డారు కూడా. అక్కడైతే సీట్లలో కూర్చోబెట్టి బెల్ట్ అవి కూడా వేశారండి. అవిగో చూసారా, లైన్స్ దగ్గర నుంచి అవన్నీ సీట్లేనండి. మొత్తం 3 రోస్ అయితే ఉన్నాయి. మాకైతే లోపల వీడియో తీయడం అయితే కుదరలేదండి. ఎందుకనంటే అక్కడ సీట్లు పైకంటా తీసుకెళ్ళిపోయారండి బాగా. ఆ సీట్లు కూడా అటు ఇటు ఊగడం వల్ల ఫోన్ పట్టుకోవడం కూడా మాకు అసలు కుదరలేదు. చాలా భయం వేసింది. నిజంగా స్పేస్లోకి వెళ్ళామేమో అన్నట్టు అనిపించింది. అది కూడా మాకు 2 సార్లు వచ్చిందండి. ఎందుకంటే ఫస్ట్ టైం వేసినప్పుడు అది కొంచెం స్ట్రక్ అయింది. స్ట్రక్ అవ్వడం వల్ల మాకు అదే వీడియో మళ్ళీ మాకు 2 సార్లు చూపించాడు. అందువల్ల మాకు ఫోన్ కూడా పట్టుకోవడం కుదరలేదు. బాగా ఎక్కువ అవి సీట్లు అవి మూవ్ అవ్వడం ఎక్కువగా ఉందండి. అందుకని కుదరలేదు మాకు తీయడం. అక్కడి నుంచి కొంత దూరం వచ్చేసరికి మాకు పెద్ద పడవ అయితే కనిపించిందండి. ఆ పడవ చూసి ఎక్కుదామా అని వెళ్ళాము. ఎక్కి దాంట్లో కూర్చునేసరికి అది ఫస్ట్ అయితే బాగానే ఉందండి. స్లోగా తీసుకెళ్ళింది. తర్వాత అయితే మాత్రం గాల్లో మాత్రం తిప్పేసిందండి. కాకపోతే పిల్లలైతే మాత్రం బాగా ఎంజాయ్ చేశారు ఆ గేమ్ని అయితే. మీరు కూడా చూడండి. అక్కడికి వెళ్తే మాత్రం పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. కడుపులో పేగులైతే మాత్రం విపరీతంగా కదిలిపోతున్నాయండి. దెబ్బకి ఎప్పుడు ఆపుతాడా, ఎప్పుడు దిగిపోదామని అయితే మాత్రం చూసామండి. వెంటనే గబగబా దిగిపోతున్నాం. బోట్ దిగాక మా పాపని అడిగితే సూపర్గా ఉంది, మళ్ళీ ఎక్కుదాము, చాలా బాగుందని అయితే మాత్రం చెప్తుందండి. నెక్స్ట్ అక్కడి నుంచి వేరే గేమ్కి అయితే వచ్చేసాము. అన్నీ కూడా అక్కడక్కడే పక్కపక్కనే ఉన్నాయండి. చూసుకుని అయితే పిల్లలకి సంబంధించి అయితే చూసుకుని ఎక్కండి. పెద్దవాళ్ళది కూడా చాలా సీరియస్ గేమ్స్ కూడా ఉన్నాయండి అక్కడ. రోలర్ రైడర్ ఇవన్నీ గేమ్స్ కూడా ఉన్నాయండి. ఇది కూడా బాగుంది. పిల్లలకైతే బాగానే ఉంటుంది. ఇది కూడా ఫస్ట్ అయితే స్లోగానే తిప్పుతున్నాడండి అన్నీని. తర్వాతే ఫాస్ట్గా తిప్పేస్తున్నాడు. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది గేము. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారండి ఇది కూడా. అక్కడ అయిపోయాక కొంచెం ఎదరకొచ్చాక ఒక గృహ అయితే కనిపించిందండి. ఆ గృహలో ఏముందా అని లోపలికి వెళ్ళి చూస్తే చిన్ని చిన్ని ట్రైన్స్ అయితే ఉన్నాయండి. దాంట్లో చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే భలే ఉంటుందండి. పెద్దవాళ్ళం కూడా ఎక్కేస్తున్నాంలేండి దాంట్లోకి. మనం అక్కడికి వెళ్తే మనం కూడా చిన్నపిల్లలం అయితే అయిపోతున్నాము ఆ గేమ్స్ అన్నీ చూసేసరికి. మా పాప అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తుందండి. ఎక్కిందే 2-3 సార్లు ఎక్కుతానని గొడవ చేస్తుంది. బాగా ఎక్కువగానే భలే అల్లరి చేస్తుందండి. ఈ ట్రైన్ అయితే చాలా బాగుందండి. చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళని చూడండి, బొమ్మల ట్రైను అలా ఉందండి. ఇదైతే మాత్రం చాలా బాగుంది. చాలా స్పీడ్గా కూడా తీసుకెళ్తుందండి. ఆ గృహ చుట్టూరు అయితే మాత్రం ఫుల్ స్పీడ్లో తిప్పిందండి. ఒక 2 రౌండ్లు అయితే మాత్రం తిప్పిందండి. 2 రౌండ్లు అయిపోయినాయి అని చెప్పిన తర్వాత ఆపేసింది. ఈ ట్రైన్ అయితే స్లో అయ్యేసరికి అప్పుడే అయిపోయిందా అని అనిపించిందండి. అప్పుడే దిగిపోవాలని అనిపించింది. చాలా బాగుంది. అక్కడి నుంచి కొంచెం ఎదరకొచ్చేసరికి ఈ గేమ్ అయితే కనిపించిందండి. ఈ గేమ్ చూసి మా అబ్బాయి అయితే నేనెక్కుతాను అన్నాడు. వద్దురా అంటే వినలేదండి. ఎక్కాడు. ఎక్కిన తర్వాత అది తిప్పేటిప్పటికి మా వాడు పేగులన్నీ కదిలిపోయినాయండి. దిగాక ఎక్స్పీరియన్స్ ఎలా ఉందిరా అంటే చాలా బాగుంది, కాకపోతే ఇంకొకసారి ఇప్పుడు ఎక్కకూడదని మాత్రం చెప్పాడండి. అక్కడి నుంచి కొంచెం ఎదరకొచ్చాక ఈ ఆక్టోపస్ గేమ్ ఒకటి కనిపించిందండి. ఎలా ఉంటుందా అని చెప్పి ఎక్కామండి. సూపర్ ఉంది. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది.
అక్కడి నుంచి అయితే కార్ గేమ్స్ దగ్గరికి అయితే వచ్చామండి. ఈ కార్ గేమ్స్ కూడా చాలా బాగుంది. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. మా పాప అయితే చూడండి వాళ్ళ డాడీ వెనకాల తిరుగుతూ ఎప్పుడో గుద్దేద్దామా అని చూస్తుంది. ఫుల్ ఎంజాయ్ చేస్తారండి. ఈ కారు టైమింగ్ అయితే 2 మినిట్స్ ఇస్తున్నాడండి. జనం లైన్ ఎక్కువగా ఉండటం అయితే 1½ మినిట్ ఇస్తున్నాడు అంతే అండి. తగ్గించేస్తున్నాడు టైం అయితే. కతే ఫుల్ ఎంజాయ్ అయితే చేసిందండి ఈ గేమ్‌లో అయితే మాత్రం. ఆ గేమ్స్ దగ్గర నుంచి అయితే వాటర్ ఫాల్స్‌కి అయితే వెళ్ళామండి. వాటర్ ఫాల్స్‌కి వెళ్ళొచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. బయటకొచ్చి డ్రెస్ మార్చుకొని చూసేసరికి పిల్లలైతే డాన్స్ చేస్తున్నారండి. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మీరు చూడండి ఈ వీడియోని.